నమస్తే, వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. నేను ఇవాళ మీ అందరి కోసం కొన్ని చిట్కాలు తీసుకొచ్చేసానండి. ఆడవాళ్ళందరికీ చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఇక్కడ ముందుగా ఒక చిట్కా చూద్దాము. ఇక్కడ రాగి బిందె అలాగే దేవుడి పాత్రలు చూడండి ఎంత నల్లగా ఉండే వాటిని చాలా తెల్లగా చేసేసాను అనమాట. మనందరికీ తెలిసిన చిట్కాలు అంటే నిమ్మకాయ రుద్దుతాం, లేదంటే చింతపండు రుద్దుతాం అనమాట. ఎప్పటికప్పుడు నిమ్మకాయలు ఉంటాయో ఉండవో ఆ నల్లగా రుద్దుకోవాలన్నప్పుడు మన దగ్గర ఉండకపోతే ఏం చేయాలి? ఇప్పుడు నిమ్మకాయలు ఉన్నాయనుకోండి, వాటితో వేసేసుకోవచ్చు. లేదు అంటే కాస్తంత పాడైనవి మెత్తబడ్డవి అవన్నీ కూడా పారేయకుండా ఈ విధంగా ముక్కలుగా చేసేసుకొని కాసిని నీళ్లు పోసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత 4-5 నిమిషాలు పేస్ట్ చేసేసుకోవాలి. ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని అందులో మనం గిన్నెలు తోముకునేటువంటి లిక్విడ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవుడి వస్తువులు కానీ రాగి బిందెలు కానీ తోముకోవచ్చండి. అప్పటికప్పుడు నిమ్మకాయలు వెతుక్కోవాల్సిన అవసరం లేదనమాట. మనము నిమ్మకాయలు అనేవి ఒక కప్పు తీసుకున్నారనుకోండి, తగినంత ఒక పావంతు మనం సాల్ట్ అనేది వేసుకొని కలుపుకోవాలన్నమాట. అప్పుడు పాడవకుండా ఉంటుంది. ఉప్పు తక్కువ అయితే మాత్రం బూజు పట్టేస్తుందండి. మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి, బయట అయినా ఉంచుకోండి, ఉంటుంది. ఉప్పు కానీ కరెక్ట్గా ఉంటే మాత్రం చూడండి ఎంత నల్లగా ఉండేవి కాస్త చాలా తెల్లగా వస్తాయి. మా రాగి బిందు కూడా అంతే చాలా నల్లగా ఉండింది. చూడండి ఎంత బాగా వచ్చేసింది అసలు. అది చూడండి పంచపాత్ర ఎంత బాగా వచ్చేసిందో మీకు చూపిస్తున్నాను కదా. అంటే మనకు నిమ్మకాయలు కానీ చింతపండు కానీ ప్రతిసారి వాడాల్సిన అవసరం లేదు. అలాగే నిమ్మకాయలు కాస్తంత మెత్తబడ్డాయి నల్లగా ఉన్నాయని పాడేయకుండా ఈ విధంగా ఉడికించుకొని నీళ్లు పోసి సాల్ట్ వేసి డిష్ వాష్ లిక్విడ్ అనేది వేసుకొని కలిపి పెట్టుకున్నారంటే నిల్వ ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ విధంగా రుద్దుకోవచ్చు అనమాట. మనందరికి భలే ఉపయోగపడుతుందండి ఈ చిట్కా మాత్రం. మీ అందరూ ట్రై చేసి చూడండి. అసలు ఎంత యూస్ఫుల్ అంటే మనకి అంత బాగా యూస్ఫుల్ అనమాట. చూడండి కడగ్గానే నల్లగా ఉండేది ఎంత బాగా నిగనిగలాడిపోతుంది. కొత్త దానిలా ఉంది కదా అండి, షాపులో నుంచి కొన్నట్టే ఉందన్నమాట. అంత బాగా వస్తాయండి. మీరు కూడా ఈ విధంగా పేస్ట్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇక్కడ రెండో చిట్కా వచ్చేసి పుదీనా మనం ఎక్కువ క్వాంటిటీలో కొంటామండి. 2 కట్టలు 3 కట్టలు పెద్ద పెద్ద కట్టలు అనేవి కొంటాం అనమాట. ఒక్కొక్క కాడ పట్టుకుని ఆకంతా దూసుకుంటా ఉంటే మనకి టైం పడుతుంది. అలాగే ఈ వేలు దగ్గర మనకి ఈ చూపుడు వేలు దగ్గర మనకి ఎలా అవుతుందంటే దూసి ఆకంతా దూసి కూడా మనకి రాసుకుపోయిద్ది అనమాట. మంట పుడుతుంది. ఆ విధంగా కాకుండా ఈ విధంగా జాలీలు ఉంటాయి కదా మనకి వడకట్టుకునేవి డీష్ ఉంటాయి కదా, అక్కడ మీరేం చేస్తారంటే పుదీనా కాడలు తీసుకొని పైనుంచి కిందకి నెట్టండి. అలా కాడలు వెనక నుంచి కాడ వస్తుంది కదా, ఆ కాడ ఇలా లాగేశారంటే పైనంతా ఆకుండిపోయిద్ది అనమాట. కింద కాడలు మాత్రమే మీకు మిగులుతాయండి. ఇది భలే పనిచేస్తుంది మీ అందరికీ కూడా. ఎందుకంటే మనకి వేలు రాసుకుపోకుండా ఉంటే త్వరగానే అయిపోతుంది. మనకి ఆకంతా కూడా చాలా నీట్గా వచ్చేస్తుందండి. అసలు ఆకు మొత్తం పైనుండి ఆకులు కాడలు మాత్రమే మిగులుతాయి. మీకు స్కిన్ కూడా మనకి వేలు చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసేటప్పుడు స్కిన్ దగ్గర ఇలా అయిపోతుంది, రఫ్గా. అలా అవ్వదు. సూపర్గా మీకు నచ్చేస్తుందండి ఈ చిట్కా. బాగుందండి చిట్కా అయితే. థ్యాంక్ యూ.